వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. ముచ్చటగా మూడోసారి బాధ్యత చేపట్టినటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో యాక్చువల్గా ఈ రోజుతో అతను మన సమం అయిపోయింది. రేపటితో బ్రేక్ అవబోతుంది పదవి పరంగా 12 సంవత్సరాల పైన. అయితే వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే నరేంద్ర మోడీ గారు అత్యధిక కాలం ఏకదాటిగా ప్రధానిగా చేస్తున్నందుకు చాలా గర్వమే, అది గర్వకారణము, దేశానికి కూడా గర్వకారణము కదా. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాలాన్ని ఆయన పదవి కాలంతో పోల్చుకుని ఇవాళ రెండో స్థానంకి ఉన్న, ఇప్పుడు రేపటి నుంచి రెండో స్థానంకి వస్తున్నాము. ఆ తర్వాత ఇందిరాగాంధీ చేసిన దాన్ని కూడా సమానం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అది మా కోరిక కూడా అదే. ఇందిరాగాంధీ చేసిన దానికంటే కూడా కనీసం ఒక్కరోజు దాన్ని ఎక్కువ చేస్తే మరింత బాగుంటుంది. అయితే ఈ మూడవసారి కూడా ప్రధానమంత్రిగా అయిపోయి మూడవసారిగా బాధ్యతలు నిర్వహించి ఇవాళ నెహ్రూ గారి రికార్డును సమం చేసి రేపటి నుంచి ఇంకా కొత్త ఏరాలకు అడుగు పెడుతున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అయితే ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ అభివృద్ధి పరంగా చూసుకుంటే గతంలో జరిగిన అభివృద్ధికి ఈ అభివృద్ధి ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ 12 సంవత్సరాల కాలంలో ఏదైతుందో జరిగిన అభివృద్ధి వేగం చాలా వేగవంతంగా ఉంది. ఇప్పుడు మనకు నేషనల్ హైవేస్ కావచ్చు, రక్షణ పరంగా కూడా ఎన్ని సంస్కరణలు వచ్చినాయి చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ అంటే కింది స్థాయిగా సంస్కరణలు కూడా మళ్ళీ ఈ పేదలకు అందించే విషయాల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆయన అంటే కింది స్థాయిలో ఉన్న పేదల బతుకుని ఆయన ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో అది, ఇప్పుడు ఉచిత రేషన్ కావచ్చు, ఉజ్వల గ్యాస్ కావచ్చు, కరెంటు 24 గంటల కరెంటు కావచ్చు, మళ్ళా ఈ లాట్రిన్ల కావచ్చు, ఇవన్నీ విషయాన్ని కింది స్థాయిలో ఉన్న పేదల బతుకు గురించి చాలా ఆలోచించి చేసిండు. ఇప్పుడు అదే ఇండ్ల ఇప్పుడు మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలలో చూస్తున్నాం. అక్కడ మనం అంటే ఇండ్ల నిర్మాణం ఎంత వేగవంతంగా జరుగుతుందంటే ఇంతకుముందు గతంలో ఇలాంటి వేగం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అది అభివృద్ధి అనేది వేగంగా నడుస్తుంది. అది దాని విషయం లోపల కూడా ఆయనను అభినందించాల్సిన అవసరం ఉంది. ఇదే వేగం ఇంకా మున్ముందు ఉండి, ఇప్పుడు మొన్న కూడా ఒక మేధావి చెప్తున్నారు ఆయన, అంటే ఇప్పుడు ఆయన ఆర్థికవేత్త, ఆయన చెప్తున్నాడు ఒకవేళ ఇదే వేగం గిట్ట కంటిన్యూ అయితే రాబో 25 సంవత్సరాల లోపల ప్రపంచంలో గొప్ప దేశంగా మారుతుంది, అన్ని రంగాల్లో కూడా గొప్ప దేశంగా మారుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే అది కూడా నిజమే. ఇంత వేగం ఇంతకుముందు ఎప్పుడు లేకుండే, ఆ వేగం చాలా వేగంగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో హిమాలయాలో 13 కిలోమీటర్ల టన్నెలు నిర్మించి అక్కడ రోడ్డు నేస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అది ఇలాంటి చాలా అద్భుతాలు మనం ఈ 12 సంవత్సరాల కాలంలో చూసినాము. ఇంకా అవుతున్నాయి కూడా. రక్షణ పరంగా ఇప్పుడు బార్డర్లలో ఇప్పుడు మన మొత్తం దేశం వ్యాప్తంగా కూడా మొత్తం టోటల్గా బార్డర్లు ఫెన్సింగ్ అయింది. ఇప్పుడు అక్రమ చొరబాట్లను చాలా వరకు నిరోధించగలుగుతున్నాం. అంటే అక్కడ సైనిక అవసరాల కోసం అంటే బార్డర్ పొంటి రోడ్ల నిర్మాణం కానీ ఏది కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, రక్షణ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కూడా, అంటే అంతర్గత భద్రత కావచ్చు, ఇతర దేశాల నుంచి రక్షణ పరంగా కావచ్చు, చాలా అద్భుతమైన పనితీరు మనకు ఈ 12 సంవత్సరాల కాలంలో కనిపిస్తుంది. గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేకుండే.